ఇది లూజ్ ఉందా? కరెక్టే ఉంది. పెరుగుంది. కొంచెం ఉంటుంది. ఎవరికైనా అంటారా? హాయ్ ఫ్రెండ్స్, ఎవరిది వాళ్ళు బిజీగా ఉన్నారు చూడండి. ఇక్కడ ప్రిన్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నారు. ఇక్కడ బ్లౌజ్ కుడుతుంది ప్రిన్స్ కట్. కప్స్ వేస్తుంది. ఈ అమ్మాయి ఎప్పుడు మిషన్ మీదనే ఉంటుంది, బ్లౌజ్ కుడుతూనే ఉంటుంది రోజొకటి. ఈడ టైట్ అయిందా మొన్న? క్లాత్ అంటే మిగిలింది అంటే నువ్వు అన్నట్టు వీడికి ఇంత పెంచుకోవాలి. ఇది వెనక భాగం కూడా నువ్వు మొన్న ఇప్పుడు చూసుకొని పెట్టుకున్నావా? వెనక భాగం కూడా చూసి తీయాలి. ఇది సంక పాయింట్. వెనక భాగం కొంచెం చిన్నగా అనిపిస్తుంది చిన్నగా అయింది. వెనక భాగం చిన్నగా అనిపిస్తుంది. వెనక భాగం చిన్నగా అయింది. ఇప్పుడు అది కరెక్టే ఉంది. మీ చెస్ట్ లూజ్లోనే తప్పు వచ్చింది మొన్న కూడా. అట్లా అయ్యి కుట్లకు ఖర్చు మిగిలలేదు ఎక్కువ. ఇప్పుడు చూడు, ఉక్స్ పట్టి చూడాలి. వీడికి చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చింది, వీడికి రాలేదా? వీడ చూడు కరెక్ట్ ఉందా లేదు అంటే కుట్లకు తక్కువ వస్తుంది. ఇప్పుడు ముందు భాగం అన్నీ ఎక్కువ పెట్టుకో, కొంచెం వస్తుంది. ఇప్పుడు ముందు భాగం ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం చిన్న పాయింట్ వేసుకో. అది కూర్చొస్తుంది బాగా. మళ్ళీ చూడు మన అలాయనకు. ఇప్పుడు ఇక్కడ బట్టకు పెట్టుకుండ్రి మరి ఎక్కువ. లేదు లేదు పెట్టుకుందాం. ముక్కేస్తావా? ముందేస్తేనే సరిపోతుంది అంటే సరిపోతుంది. లేదంటే పేపర్ కట్ చేసి వీటిలో పెట్టుకున్నా. ఈడొక పార్ట్ తీయి ముందు భాగం, ఈడొక పార్ట్ తీయి. న్యూస్ పేపర్ కట్ చేసుకో. కట్ చేయమ్మా. ఈడ ఇట్లా ఈ మధ్యలో వచ్చిన పార్ట్ ఉంటుంది కదా, అది ఇట్లా తీసుకోవచ్చు. క్లాత్ సరిపోకపోతే. ఉందా పేపర్? ఇక్కడ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి, క్లాత్ సరిపోతలేదు కదా చూసుకుందాం. ఇప్పుడు న్యూస్ పేపర్ కట్ చేసుకొని దీనిపైన క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ తీసేది న్యూస్ పేపర్ పెట్టు. ఈసారి కుట్టుకు ఎక్కువ పెట్టుకో. పెన్ను తీసుకోండి. పెన్నుతోటి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కట్టింగ్ కొంచెం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు, కానీ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా, డౌట్స్ ఉంటాయి. ఇలాగా కిందికి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఇక్కడ ఎడ్జ్కి అందుకుంటారు. అదిగో ఇది కూడా క్రాస్ పట్టు అతకబెట్టినావు. ఎంత కొనాకు అతకబెట్టినావు చూడు. ఖర్చు అనేది పాదం మందం తీసుకోవాలి. ఇక్కడ కరెక్టే తీసుకున్నావు. వీడికి కొంచెం అంతే ఎక్కువ తీసుకోవాలి. మీరు రోజు కుడుతుంది కానీ కుట్లు తక్కువ అందుకుంటుంది. దాని మూలాన మీకు కూడా చెప్పాలనిపించింది నాకు. ఇది మళ్ళీ కుట్టి ఇప్పుడు కట్ చేసే పాటు ఇప్పుడు ఇది అయితే నీకు కిందికి రాదు. పైనది ఇందాక రాదు నీకు కటింగ్. ఇది సైడ్ నుంచి వేరే పార్ట్ వేస్తావు కదా, దీన్నే పెంచుకోవాలి. ఈ పార్ట్నే పెంచుకోవాలి. ఇంకేం కుట్టు సేమ్ ఇంతకు ముందు కుట్టిన కుట్టు మీదనే వేసుకో. ఇప్పుడు నువ్వు ఈ పార్ట్ మాత్రమే నీకు ఎక్కువ రావాలమ్మా. ఇది కరెక్ట్ సరిపోతే ఈ పార్టే పెంచుకోవాలి. మనం కట్ చేయలే కదా, కొంచెం ఎక్స్ట్రా పెడదాం. అప్పుడు నువ్వు కరెక్ట్ ఓకే, క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ క్రాస్ పట్టి వేసేయి. ఇక నీట్గా వస్తుందా?
కొంచెం ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు వేస్తాం. ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాం కదా, దీనికి కప్స్ పెడదాము. ఇంకో బ్లౌజ్ కట్ చేస్తున్నాం. ముందు భాగం చెస్ట్ భాగం చూసుకున్నాక సంక మార్క్ పెట్టుకో. ఒక్కొక్కలకు చేంజ్ అవుతుంది కదా, లాగకుండా పెట్టు కొంచెం. కొంచెం నేను చెప్పిన నీళ్ళు మసలే వద్దన్నది. అది ఉక్స్ పట్టా కాజా పట్టా ఉక్స్ పట్ట అట్లా కాదు, మరి మీద కుట్టే వేస్తానంటే ఉల్టా సైడ్ ఆంటీకి ఎట్లుందో అట్లా ఆంధ్ర సైడ్ అది ఉక్సే కదా, మరి మీద కుట్టే వేస్తానంటే అంటే మడత ట్రై చేస్తున్నా. నువ్వు 3 కుట్టాయి ఫస్ట్, మడత ట్రై తర్వాత అది, ఎందుకంటే ఎక్కువ అనిపిస్తే తీసేయి పక్క క్లాత్. కానీ ఓకే, చూసారా వీడియో? అప్పుడప్పుడు చూస్తుండండి, ఎందుకంటే వీడియో లోపల నా చిన్న చిన్న పాయింట్స్ అనేవి నేను తీస్తున్నాను కదా, అవి మధ్య మధ్యలో కనబడుతున్నాయి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవేవి టిప్స్ చేస్తున్నానో ఫాలో అవ్వండి. వీలైతే కప్పు పెట్టుకొని బ్లౌజ్ కుట్టుకున్నారు కదా, ఇది చుట్టూ లైనింగ్ కట్ చేసుకుంటున్నది. ఉల్టా చెయ్యి ఒకసారి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కుడుతూనే ఉంటారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మార్కు పెడితే పోయి చూపించడం అయితే అవుతుంది. ఓకే, బాయ్. ముందు భాగమైనా సరే ఎంత భాగమైనా సరే ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది లేదు కాబట్టి కదా. నువ్వు దాన్నే పాయింట్ ఇప్పుడు ఈడికి నువ్వు సంతకం గీయాలి. గీసేటప్పుడు అది మానస స్కేల్ ఉంది చూడు, మానస స్కేల్ ఇక్కడ 1 పెట్టుకోవాలి అక్క. 1 వద్దు, 1 ఎందుకు అదే లైన్ పెట్టుకోవాలి. లైన్ పెట్టుకోబట్టిగా 1 కాదు ఆఫ్ కాదు. షేప్ వస్తే షేప్ వస్తే కాదు. ఇది ఈడి పెట్టుకున్నావు కదా, ఇది దీనికి కలుపుకోవాలి. ఇది చెస్ట్ పెరుగుతుంది కదా. అద్దమ్మా, ఇగో ఇదే ఓన్లీ ఇంతే, ఇదే ఉంటా ఉందా వచ్చేస్తుందా? ఏముండదు 5.5 ఇట్లా బాగా కూర్చొని కొంచెం లోపలికి కనిపిస్తుంది కదా. నేను కొంచెం ఆల్రెడీ అయిపోయిందంట. ఇది ఇంకెందుకు ఈ నుంచి ఇటు షోల్డర్ వలుసుకోవాలి. షోల్డర్ లెవెల్ ఉంది కదా, కాలర్ టైట్ అయిందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకుంటే 10 ఉందా? 10 తీసుకోవాలి. అట్లా కాదు, అది సింగిల్ గా కొలుచుకున్నాం కదా, డబ్బులు ఇట్లా కొలిచిపెట్టా ఇలా హాఫ్ లో పెట్టాలి మనం. ఇట్లా పెట్టాం కదా, కట్ చేసుకోవాలి. అదే మరి 5.5 పెడితే అందులో 3 దీనికి తీసుకొని మిగతాది 2.5 ఉంటుంది. లేదు, నేను ఇంత పెద్ద పీట పెట్టుకోను, ఇది రెడీమేడ్ కానీ ఉంటుంది కానీ మనం తక్కువ పెట్టుకుని ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి
11 పెట్టుకోవాలి. 11లో మన ఇష్టం ఉన్నంత పీట పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఉన్నంత అంతే.